ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల లిస్టును ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. అవినీతిలో 2024లో ఏ దేశాలు ముందున్నాయో తెలుసుకుందాం. ఏ దేశాలు తక్కువ కరప్షన్తో ఉన్నాయో ర్యాంకింగ్స్ ఇచ్చారు. మొత్తం 180 దేశాలకు సంబంధించిన లిస్టును 0-100 వరకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ర్యాంకులతో పాటు స్కోరు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువ స్కోరు వచ్చిన దేశాలు తక్కువ కరప్షన్ ఉన్నట్లు, అదేవిధంగా తక్కువ ర్యాంకు ఉన్న దేశాల్లో ఎక్కువ కరప్షన్ ఉన్నట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్లో కరప్షన్ ఇండెక్స్ ఆధారంగా ఈ లిస్టు రిలీజ్ చేసింది. సిపిఐ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అవినీతి అతిపెద్ద సమస్యగా మారింది. అయితే 2012 నుంచి 2024 వరకు 32 దేశాలు అవినీతిని తగ్గించుకున్నాయి. కరప్షన్ తగ్గించేందుకు 148 దేశాలు ఇంకా శ్రమించాల్సి ఉంది. ఇందులో రెండింటిలో మూడొంతుల దేశాలు 50 స్కోరు కిందనే ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం డెన్మార్క్ దేశం 90 ర్యాంకుతో టాప్లో ఉంది, అంటే తక్కువ అవినీతి కలిగి ఉంది. ఆ తర్వాత ఫిన్లాండ్ 88, సింగపూర్ 84, న్యూజిలాండ్ 83, లగ్జెంబర్గ్ 81 తక్కువ అవినీతి కలిగిన దేశాల లిస్టులో టాప్లో ఉన్నాయి. ఇక ర్యాంక్ 1 డెన్మార్క్, 2 ఫిన్లాండ్, 3 సింగపూర్, 4 న్యూజిలాండ్, 5 లగ్జెంబర్గ్, 6 నార్వే, 7 స్విట్జర్లాండ్, 8 స్వీడన్, 9 నెదర్లాండ్స్, 10 ఆస్ట్రేలియా. కరప్షన్ ఎక్కువ ఉన్న దేశాల్లో కేవలం 8 పాయింట్ల స్కోరుతో లాస్ట్ ర్యాంక్ 180తో సౌత్ సుడాన్ టాప్ ప్లేస్లో ఉంది. ఈ తర్వాత సొమాలియా, వెనుజులా, సిరియా తదితర దేశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, అంతర్గత యుద్ధాలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్ 27 స్కోరుతో 135వ స్థానంలో ఉంది. 2023తో పోల్చితే 2 స్థానాలు తగ్గింది. ఇక ఇండియా 2023తో పోల్చితే 3 స్థానాలు తగ్గింది. ఇండియా 38 పాయింట్లతో 96 ర్యాంక్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్తో పోల్చితే బెటర్గా ఉన్నప్పటికీ చైనా కంటే మన దగ్గర అవినీతి ఎక్కువ ఉంది. చైనాకు 43 స్కోరుతో 76వ ర్యాంక్ వచ్చింది.